శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలంలో కలకలం రేపిన దుంపల హరిణి మృతి కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుండెపోటుతో చనిపోయిందంటూ నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కాని చేసిన ఉదంతంపై పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గుడ్ మార్నింగ్. ప్రెస్ మీట్ పెట్టే విషయం ఏంటంటే టెక్కల మండలంలోని లింగాలవలస పంచాయతీ సుర్లిగాం విలేజ్లో 1వ తారీఖు రాత్రి డిసీజ్ అయినటువంటి దుంపల హరిణిని వాళ్ళ తర్వాత తల్లి, భర్త మరియు తాత పథకం ప్రకారం ఆవిడని చంపాలని పథకం వేసి ఆ రాత్రి చంపేయడం, తెల్లవారుజామున 3-5 గంటల మధ్యలోన దహన సంస్కారాలు చేయడం ఈ ఇష్యూ మీద మనకి ఆ గ్రామానికి విఆర్ఓ అయినటువంటి రమేష్, కొర్లాపు రమేష్, ఆయన మనకి మొన్న 8/6/26 మనకి 13 గంటలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మన టెక్కల్ పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ దుంపల హరిణి అనే ఆవిడ డిగ్రీ చదువుతుంది, సొంత మేనమామనే వివాహం చేస్తుంది, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఈవిడ గ్రూప్స్ ప్రిపరేషన్కి హైదరాబాద్, వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఎక్స్ ఆర్మీ, హైదరాబాద్ స్థిర నివాసం, అక్కడే వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటూ గ్రూప్స్ ప్రిపరేషను, వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పడడం, అవి స్ట్రాంగ్గా ఉండడం, లివింగ్ రిలేషన్గా మారడం, అవి మొదటి భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఎవరితో అయితే లివింగ్ రిలేషన్ ఉందో ఆయనతోనే ఉండాలని కోరుకోవడం, ఈ విధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ క్రాపప్ అయ్యేవి. అది తల్లికి, కూతురికి, అలాగే భర్తకి, ఫ్యామిలీ వీటితో పాటు మిగతాలందరూ కూడా ఏకీపించలేదు. అది మంచి భర్త కాదని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా, బాలానగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కంప్లైంట్ మీద బోత్ ఫ్యామిలీస్ కౌంటింగ్ చేసి పంపించడం జరిగింది. అయినా సరే డిస్ప్యూట్స్ సెటిల్ అవ్వలేదు. ఈవిడేమో వీటిలాగా బిహేవియర్ కూడా మ్యాన్ చేసుకోలేదు, మారలేదు, మీ బిహేవియర్ మ్యాన్ చేసుకోలేదు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. పదే తన మేనమామతో విడాకులు ఇచ్చామని చెప్పేసి మేనమామను ఒత్తిడి చేస్తుంది, ఆ తల్లిని కూడా ఒత్తిడి చేస్తుంది. ఆ క్రమంలో ఇవి వదలలేదని చెప్పేసి ఎలాగైనా ఈవిడిని లేపేద్దామని ప్లాన్ వేసుకోవడం జరిగింది. 31వ తారీఖున నువ్వు మా మనూరు వస్తే మాట్లాడి విడాకులు ఇప్పిస్తాం, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి అత్త సొంత తల్లి వచ్చి ఇన్ఫర్మేషన్ మీద కబురు చేస్తే వచ్చింది. ఆవిడ వచ్చేటప్పుడు ఆవిడ ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఊరితే మళ్ళీ ఏం చేస్తారో ఏంటి అని చెప్పేసి ఒక సెల్ఫీ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆ సెల్ఫీ కూడా మనం దర్యాప్తు గ్రామంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఊళ్ళో జరిగినటువంటి ఇష్యూ మీద హడావుడిగా ఈ దహన కార్యక్రమాలు చేయడంలో విఆర్ఓ గారు అనుమానించి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మనం కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేస్తే మనకి ఈ విధంగా జరిగింది. 1వ తారీఖు రాత్రి ఇంట్లో ఈ డిసీజ్ దుంపల హరిణి పడుకుంటే ఈ తల్లిను తాత, తల్లేమో కాలు అభినయించి పట్టుకుంది, తాత ఏమో దీంతో అటెండరీ చేయడం జరిగింది. వీరిద్దరూ ప్రెజెంట్లో ఉన్నారు. భర్త ఏమో ఈజ్ అన్ ఎంప్లాయీ, బిజినెస్లో లేకపోతే కేసు నాకు ఉన్నది కదా, వాళ్ళ పేరు మీద కేసు ఉంటుంది కదా చెప్పేసి ఆయన సినిమాకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆయన తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది.
ఈ కాన్స్పిరసీలో చేసినటువంటి వ్యూహంలో అందరూ భాగస్వాములే, కానీ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం తల్లిను తాత ఎగ్జిక్యూట్ చేశారు. ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసి చంపడం జరిగింది. ఈ కేసులో బలమైన ఆధారాలు సేకరించిన తర్వాత సిఐ గారు, విజయ్ కుమార్ సిఐ గారు, వారి సిబ్బంది, ముద్దాయి అయినటువంటి పైలా విజయ్ కుమారి, వెంపల పొలుసాకు, తర్వాత భర్త అయినటువంటి దండేశ్వరరావు, ఈ ముగ్గురిని కూడా మన మధ్యాహ్నం 2 గంటలప్పుడు వలయసాగరం బ్రిడ్జ్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ తాలూకు వాంగ్మూలం రికార్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా తమ నేరాన్ని అంగీకరించారు. అంగీకరించిన క్రమంలో కేటగారికల్గా ఏం చేశారు అనేది విపులీకరంగా ఒప్పుదలలో నేర కన్ఫెషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ వెపన్ కూడా చూస్తున్నారు, ఐరన్ రాడ్, దీన్ని కూడా ఉస్కరించుకోవడం అయింది. మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దాదాపు ఉస్కరించుకోవడం అయింది. ఇంకా సీరియల్ అనాలిసిస్ కూడా దాన్ని చేసి కేసు పకడ్బందీగా మేడౌట్ చేస్తాం. మేడౌట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రిమాండ్ మొత్తం రిమాండ్ అయితే త్వరగా ఈ కేసును దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాధారాలు బలంగా సేకరించి ఛార్జ్షీట్ చేస్తాం. ఈ కేసులో మనకేంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా గౌరవనీయులు మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవీ మహేష్ రెడ్డి గారు మా ఇద్దరికి కూడా మంచి చక్కనైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆ మార్గదర్శనంలో మేము ముందుకెళ్ళాము. ఈ కేసును సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయ్ కుమార్ సిఐ గారు, ఎస్ఐ గారు రాము, వాళ్ళ సిబ్బంది లోకనాథం, ఉమామహేశ్వరరావు, గోపాలు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. వీళ్ళందరినీ